అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? నరేష్ అన్న నా పేరు. నరేష్. ఏం చేస్తుంటారు? మనం రికవరీ చేస్తాం అన్న, వెహికల్ రికవరీ. జాబ్. ఇక్కడ ఉండేది ఎక్కడ? ఇక్కడ జైదిగుట్టలో ఉంటాం. ఎట్లుందన్నా మరి జగరిగుట్టలో పరిస్థితి అంటే ఏమనిపిస్తా ఉంది? అభివృద్ధి పరంగా ఏమైనా మార్పు వచ్చిందా? అంటే దేని గురించి అన్న? డెవలప్మెంట్ ఎట్లా నడుస్తా ఉంది? ఏంది డెవలప్మెంట్ అయితే పర్ఫెక్ట్ అన్న, పర్ఫెక్ట్ ఉంది. ఓకే. సో మరి ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే పేరేంటి? మా ఇక్కడ అరకేపూడి గాంధీ, గాంధీ. ఇది లింగంపల్లి కిందకి వస్తుందా? షేర్లింగంపల్లి. ఎట్లుందన్న పాలన, ఎట్లా ఉంది ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్? సూపర్ అన్న, ఆయన ఎప్పుడున్నా ఏ పార్టీలో సూపర్. గాంధీ అయితే సూపర్. మాకు అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కి వచ్చిన అన్నాడు కాబట్టి అవుతుందా అనుకున్న స్థాయిలో పనులు? అప్పుడు అదే పని, ఇప్పుడు అదే పని. పార్టీ మారంతా మాత్రం పని అయితే ఏం తక్కువ లేదు. సో దానిలో అయితే పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ 100%. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే. ఏమనిపిస్తా ఉంది రెండు ప్రభుత్వాల పాలన పని? నేనేమంటున్నా అంటే నార్మల్ గా ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పరిపాలన బాగుంటుంది. అది మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది అంతే. అంటే ప్రజాపాలనలో పథకాలు సరిగా అందట్లేవు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏంది ఈ పథకాలు 6 గ్యారెంటీలు అందుతున్నాయా? ఎవడో తెలియనోడో మాట్లాడుతుంటాడు, తెలిసిన అన్నీ తెలుసు. ఎవరికి అంతున్నాయి వాళ్ళకి అంతున్నాయి. సో ఏమేమి అందుతున్నాయి ప్రధానంగా 6 గ్యారెంటీలలో? ఇప్పుడు ప్రధానంగా కొన్ని పథకాలు ఉన్నాయి కాబట్టి ఎట్లుంది ఈ అమలయ్యే విషయంలో? ఇప్పుడు ప్రజెంట్ మాది కూడా మా జనగము, మాకు అక్కడ ఏమేమి ఉందో మా అన్న వాళ్ళకి అందినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూము ప్లస్ ఇది 5 లక్షల అది వచ్చింది. అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి పనులు అయితే. ఇప్పుడు ఈ రైతులకు సంబంధించిన రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, వస్తున్నాయా వస్తున్నాయి అన్న. సో ఎట్లుంటుంది మరి? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి రాబోయే రోజులలో హైదరాబాద్ లో. సో ఇక్కడ ఎట్లుంటుంది? పక్క కాంగ్రెస్ ఫిక్స్ అది ఇంకా. ఎందుకంటే ఇంకా పరిపాలించేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి 100% కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా ఇంకొక రాను రోజులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. పనులు చేయించుకోవాలన్నా కాంగ్రెస్ ఉంటుంది పక్క. మరి బీజేపీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ అంటా ఉన్నారు. ఎట్లుంటుంది? బీజేపీకి అవకాశం ఉంటుందా? బీజేపీని ఎడరానిస్తామన్నా మనం, అంత సీన్ లేదు. ఇక్కడ వచ్చేది మనం రానియమో, అది కాని పని కూడా అంతేం కాదు. మనకు తెలిసిన మనం తెలంగాణ మనం ఏం చేయాలో మనం చేసుకుంటాం. కాంగ్రెస్ గుంజుకొస్తాం, ఏమైనా చేసుకుంటాం. మనం అక్కడెక్కడ బీజేపీ తీసుకొచ్చి మనం ఏం చేస్తాం అన్న? చేయలేము, కాని పని. అంటే దేశం అంతా బీజేపీ ఉంది, నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మన మధ్య దాని గురించి అంత ఐడెంటిఫై చేయలేము లేదన్న. సో మరి బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుంటుంది మరి రాబోయే రోజుల్లో? ఓవరాల్ గా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తా ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో 10 సంవత్సరాలు నేనే అంటా ఉన్నాడు. అటు కేసీఆర్ వాళ్ళు కూడా మళ్ళీ మాదే ప్రభుత్వం అంటా ఉన్నారు. కాబట్టి ఎట్లుంటది? ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసిన రోజులు చేసింది. అంటే స్టార్టింగ్ నుంచి కాంగ్రెసే కదన్న. మాకు ఇక్కడ మా ఏరియా మొత్తం కాంగ్రెస్ ఇల్లులే, అంత ప్రభుత్వం కూడా కాంగ్రెసే. చిన్నప్పటి నుంచి అందరూ మా ఫాదర్స్ కూడా కాంగ్రెసే. సో తెలంగాణ వచ్చినాక తెలంగాణకి వెళ్ళిరు. ఇంకా రాబోయే రోజులు అంటే కాంగ్రెస్ అయితే వస్తుందన్న పక్క, దాంట్లో ఎటువంటి మార్పు అయితే లేదు. అంటే రీసెంట్ గా ఈ ప్రక్రియ ఒకటి నడిచింది, SIR దొంగ ఓట్లు తీసే కార్యక్రమం ఒకటి సర్వే జరిగింది కదా. అంటే దాని మీద అభిప్రాయం ఏంది? దొంగ ఓట్లు తీసే కార్యక్రమం మంచిది అంటారా? ఏంది అసలు తీసేది మంచిది అంటే వాస్తవంగా మంచిది కదన్న. ఇప్పుడు ఉన్నోడు లేనోడు వేసి వాళ్ళ మమ్మీ ఉన్నదో లేదో, వాళ్ళ డాడీ ఉన్నదో లేదో, కొడుకులు పోయి చేస్తారు. అసలు ఎంతవరకు నిజమో తెలియదు, కానీ చేయడం అయితే చాలా పర్ఫెక్ట్. ఇది అయితే నాకు తెలిసి అయితే నా అవగాహన ప్రకారం పక్క మంచిది ఇది. ఎందుకంటే అన్ని క్లియర్ ఓట్లు ఉంటాయి. అప్పుడు ఎవరికి వేయాలో ప్రజలు ఇష్టం తీసుకుంటారు. సో అంటే తెలంగాణలో నెక్స్ట్ జనసేన కావచ్చు, ఇప్పుడు కవిత కొత్త పార్టీతో మళ్ళీ ఎంట్రీ ఇస్తా ఉన్నారు. ఎట్లుంటుంది వీళ్ళిద్దరు పరిస్థితి? జనసేన అయితే లైటే. ఇక కవిత అంటే చెప్పలేము. ఇంకా ఆమె కూడా తెలంగాణ పులిబిడ కాబట్టి చెప్పలేము. ఏమన్నా వస్తే చెప్పలేము. సీఎం అవుతానంటా ఉంది కాబట్టి అంత లేదు, అంత కాదన్న. సీఎం అయితే చాయిసెస్ లేదు. సో తెలంగాణలో ఈ కూటమిగా పోటీ చేస్తే ఏమైనా అవకాశం ఉంటుందా? బీజేపీ, జనసేన, టీడీపీ ఎట్లా? తెలంగాణకు కాంగ్రెస్ తప్ప బీజేపీకి ఇంకా అదర్ పార్టీస్ అయితే సమస్య లేదు అసలు. అది ఇంకా మనం ఊహించలేము కూడా. వస్తే తెలంగాణ రావాలి లేదా కాంగ్రెస్ రావాలి తప్ప వేరేది రాదు. మన తెలంగాణలో మాత్రం ఇది ఫిక్స్డ్ డిపాజిట్ అంతే. 2 పార్టీలు, కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీ అంతే. వేరైతే ఆప్షన్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.